నమస్కారం, నేను మీ కొర్వి వినయ్ కుమార్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే గత కొంతకాలంగా తెలంగాణలో కేసీఆర్ ఎంపీగా వెళ్తారన్న ఒక చర్చ నడుస్తుంది. ఈ చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఉన్నట్టుండి సడన్ గా ఆయన ఎమ్మెల్యేగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారు? గత కొంతకాలంగా తెలంగాణలో రాజకీయాలు గనక చూసినట్లయితే మొన్న గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని వారు బయటికి చెప్తున్నప్పటికీ లోన వాళ్ళేమైనా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందేమోనని బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డ్యామేజ్ జరగనుందో దాన్ని గుర్తించి ముందే దాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగానే హుటాహుటిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు టచ్ లో ఉన్నారని మనం చూస్తానే ఉన్నాము. అయితే వాళ్ళు నిజంగా టచ్ లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేయగలిగితేనే రేపు వాళ్ళు పార్లమెంట్ లో మళ్ళీ బాగా పర్ఫామ్ చేయగలరు. అలానే ఆ తర్వాత సర్వైవ్ అయ్యి 5 ఏళ్లు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగగలరు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎంపీగా వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నారా అంటే మనం ఇప్పుడే చెప్పలేము. ఆయన ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన ఎంపీగా వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. ఆయన ఎంపీగా వెళ్తే అక్కడ ఎంపీగా ఉండడానికి బహుశా ఇష్టపడకపోవచ్చు. అప్పుడు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన ఎన్డీఏలో చేరితే మాత్రమే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనబడడం లేదు. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉన్నందున లోక్సభ ఎన్నికలకు ముందు గాని లేదంటే లోక్సభ ఎన్నికల తర్వాత గాని ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో చేరితేనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి అనేది వస్తుంది. కేంద్ర మంత్రిగా వెళ్ళాలి అన్న ఉద్దేశం ఉంటేనే ఆయన వెళ్తారు. లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ తో కానీ ఇటు బీజేపీతో కానీ కలిసే పరిస్థితులు కనబడడం లేదు. అలానే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదగడానికే ఆయన ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. అందు గురించే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటుగా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ధన్యవాదాలు.